హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ మంచి అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. గుడ్ హ్యాబిట్స్. ఇది అందరూ అనుసరించదగిన గుడ్ హ్యాబిట్స్. ఇది మనం మాట్లాడుకుందాం ఈరోజు. దానికన్నా ముందు నా వీడియోలు చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి కొంగి మనోహర్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోలన్నీ మీ స్క్రీన్ మీదకి వస్తాయి. అప్పుడు ఏ వీడియోనైనా తిరిగి చూసుకోవచ్చు. మీకు సమయం ఉన్నప్పుడు చూడండి. అయితే ఈరోజు మంచి అలవాట్ల గురించి మాట్లాడదాము. గుడ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకోవాల్సిందే. అందరికీ తెలిసిన విషయాలే, కానీ హృదయానికి హత్తుకునే విధంగా చెప్పాలని ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీ పిల్లలకు కూడా ఈ వీడియో చూపెట్టిన మనం కూడా కొన్ని మారాల్సినవి ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. మన నిత్య జీవితంలో ఏమైనా మనము మంచి అలవాట్ల నుంచి పక్కకి వెళ్ళామా అని గమనించి దాన్ని మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే లాంగివిటీ అంటే మనకు ఆయుష్ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మంచి అలవాట్లు అనేది అవసరం. ఆరోగ్యంగా ఉండాలన్నా మంచి అలవాట్లు అనేది అవసరం. కాబట్టి ఈరోజు చెప్పబోయే టాపిక్ గుడ్ హ్యాబిట్స్. ఫస్ట్ గుడ్ హ్యాబిట్ ఏంటంటే ప్రొద్దున లేవడం. అంటే 5 గంటలకు లేసే ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే మన జీవితంలో సక్సెస్ అయినట్టే. ఇది చాలా ఈ రోజులలో పిల్లలు 7కు 8కు 9కు 10కు లేస్తున్నారు. ఆ పద్ధతి తప్పదు. ఎందుకంటే మీ పిల్లల్ని అలా ప్రోత్సాహం చేయొద్దు. మీరు చిన్నప్పుడే వాళ్ళని కట్టడి చేయాలి. ప్రొద్దున లేవడం అనేది అలవాటు పరచాలి. చాలామంది రాత్రిళ్ళు మెలకు నుండి పొద్దున బాగా లేట్గా లేస్తున్నారు. అది చాలా తప్పది. ఆరోగ్యం పాడైపోతుంది, ఉత్పాదకత తగ్గిపోతుంది. అక్షయ్ కుమార్ అయితే 4 గంటలకు లేస్తాడు. ఎన్టీ రామారావు 3 గంటలకు 2 గంటలకు లేసేవాడు. అందుకే వాళ్ళు అంతా ఫేమస్ అయ్యారు. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇచ్చేయాలి. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైస్ మేక్స్ ఏ మ్యాన్ హెల్తీ, వెల్తీ అండ్ వైస్. అంటే తొందరగా పడుకొని తొందరగా కనుక లేస్తే మనము ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను మరియు విజ్ఞానవంతులుగాను తయారవుతామని చిన్నప్పటి నుంచి ఫీడ్ చేస్తూ ఉండాలి పిల్లలకు. మనకు కూడా లేకపోతే మనం కూడా లేవడం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఎందుకంటే ఇది తప్పనిసరి చేయాల్సిన మొదటి పని, గుడ్ హ్యాబిట్. అది పొద్దున్న లేవడం అనేది అలవాటు చేసుకోవాలి. దాని తర్వాత పొద్దున్న లేవగానే ఏం చేస్తాం, మరి ఖాళీగా కూర్చోవాలా అని అంటారు కొంతమంది. అవసరం లేదు. మనము 1 లీటర్ నీళ్లు తీసుకొని, ఇంకా గోరువెచ్చని ఉంటే ఇంకా బాగుంటుంది, లీటర్ నీళ్ళు తీసుకొని దాన్ని కూర్చొని చప్పరిస్తూ మెల్లగా తాగేయాలి. 1 లీటర్ తాగిన తర్వాత నేచర్ కాల్స్ ఉంటాయి, నేచర్ కాల్స్ కంప్లీట్ చేసుకోవాలి. మోషన్ పోయొచ్చేసి వచ్చిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ధ్యానంలో కూర్చోవాలి. మన ధ్యానంలో కూర్చుంటే ఏంటంటే స్ట్రెస్ అనేది తగ్గిపోయి ప్రశాంతంగా మారిపోతుంది మైండ్. పొద్దున ఏ పని చేస్తామో సాయంత్రం వరకు అదే పని గుర్తుకొస్తూ ఉంటుంది. పొద్దున కోపం ప్రదర్శించమనుకో, పొద్దుస్తమానం ఆల్ ద డే మీరు కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు. చిరాకు ప్రదర్శిస్తూనే ఉంటారు. నవ్వుతే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నవ్వుతూనే ఉంటారు. ఒక పాట హమ్మింగ్ చేసుకొని చేశారనుకోండి, పొద్దున ఒక పాట ఏదైనా హమ్మింగ్ చేసి అదే పాట రాత్రి వరకు కొనసాగుతుంది. కాబట్టి మనం ఏది ట్రిగ్గర్ చేస్తే అదే అవుతుంది. కాబట్టి ప్రొద్దున లేవగానే 15 నిమిషాలు ధ్యానం చేసి దాని తర్వాత వాకింగ్, రక్త ప్రసరణ వ్యవస్థ, హార్మోన్స్ సమతుల్యము, BMI అంటే మా బాడీ మాస్ ఇండెక్స్ కంట్రోల్గా ఉండడము, వెయిట్ కంట్రోల్గా ఉండడము, మంచి అరుగుదల ఉండాలంటే ఖచ్చితంగా మనము 45 నిమిషాలు వాకింగ్ అన్నా, సైక్లింగ్ అన్నా, చిన్నపిల్లలైతే రన్నింగ్ అయినా, దాని తర్వాత స్విమ్మింగ్ అన్నా, ఏదైనా ఒకటి, యోగా, ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ ఏదైనా ఒకటి చేయాలి. కంపల్సరీగా 45 నిమిషాలు చేస్తే రోజు మొత్తము హ్యాపీగా ఉంటారు. తర్వాత స్ట్రెస్ మొత్తం ఏమీ ఉండదు. ఆనందంగా పనిచేసుకుంటారు. రోజు ఆల్ ద డే యూ విల్ బి హ్యాపీ. చాలా బాగా వర్క్ చేసుకుంటారు. మీ ఉత్పాదకత కూడా పెరుగుతుంది, మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, రివర్స్ ఏజింగ్ కూడా అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా పొద్దున 45 నిమిషాలు వాకింగ్, ఏదో యోగాలో ఏదో ఒకటి చేయాల్సిందే. ఇది రెండవ గుడ్ హ్యాబిట్. వాటర్ తాగారు, పొద్దున్న లేచారు, వాటర్ తాగినారు, దాని తర్వాత నేచర్ కాల్స్ వెళ్ళారు, దాని తర్వాత వాకింగ్కి వెళ్ళారు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అన్నీ మైండ్ఫుల్ ఈటింగ్ ఉండాలి. ఏదో ముందరికి వచ్చిన ప్యాకెట్ ఫుడ్స్, బయట నుంచి తెచ్చిన ఫుడ్ తినొద్దు. మనం ఏం చేయాలంటే ఫర్మెంటేషన్ ఫుడ్ తింటే చాలా మంచిది. అంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఇంట్లో వేసింది తింటే చాలా మంచిది. తర్వాత మిగిలిన అన్నం ఉంటే రాత్రికి మీరు అందులో గోరువెచ్చని పాలు పోసి
కొద్దిగా పెరుగు తోడేసి 2 ఉల్లిగడ్డలు వేసేస్తే నేను పచ్చిమిరపకాయలు వేసేసి మూత పెట్టి చూస్తే పొద్దున అది చద్దన్నం అయ్యేది. ఇది గుడ్ బ్యాక్టీరియా, విపరీతమైన గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది అందులో. అది తీసుకుంటే కనుక గట్ హెల్త్ మొత్తం బాగుపడిపోతుంది, ఆరోగ్యంగా తయారవుతారు. పులియబెట్టిన పదార్థాలు ఏదైనా ఇడ్లీ తర్వాత వడ నూనెలో దేవిదే తినదు, ఇడ్లీ దోశ తినచ్చు. అది తినేసి తర్వాత ఇంకోటి అయితే గుడ్లు తినచ్చు, తర్వాత పండ్లు తినచ్చు పొద్దున బ్రేక్ఫాస్ట్. ఇవి ఫాలో అయితే బ్రేక్ఫాస్ట్ అద్భుతంగా ఉంటుంది, మీరు ఆరోగ్యంగా తయారవుతారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే రెండవది మధ్యాహ్న భోజనం. మధ్యాహ్న భోజనము కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. మధ్యాహ్న భోజనంలో కూడా మనం ఏం చేయాలంటే సమతౌల్య ఆహారం తీసుకోవాలి. సమతౌల్య ఆహారం అంటే కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి. ప్రోటీన్ ఎంత ఉండాలి అని అడుగుతూ ఉంటారు అందరు. ప్రోటీన్స్ ఏంటంటే 1 kg వెయిట్కు 1 గ్రాము ప్రోటీన్ ఉండాలి. 60 kg వెయిట్ ఉన్నా నేను 60 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ కూడా తీసుకోవాలి మధ్యాహ్నం పూట. దాని తర్వాత సమతౌల్య ఆహారం ఉండే విధంగా అన్ని ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువ ఉండాలి. రైస్ తీసుకునేది వైట్ రైస్ అయితే బాగుంటుంది, వైట్లు అవాయిడ్ చేయమని చెప్పాను. షుగర్ ఐటమ్స్ ఎలాంటి ముట్టదు, షుగర్ అనేది అవాయిడబుల్ థింగ్ అది. తర్వాత బ్రౌన్ రైస్ వాడండి, బ్లాక్ రైస్, బ్రౌన్ రైస్, దాంట్లో B12 అవన్నీ దొరుకుతాయి మనకు. కాబట్టి మళ్ళీ కూరగాయలు, ఆకుకూరలు ప్రిఫరెన్స్ ఇవ్వండి. మలబద్ధకం అనేది ఉండదు, గట్ హెల్త్ బాగుంటుంది. ఇవి తిన్న తర్వాత ఏమైందంటే మనకు న్యాప్ అంటే కొంచెం నిద్ర వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు కొంచెం 5 minutes 10 minutes పవర్ న్యాప్ అంటారు. పవర్ న్యాప్ అంటే కొంచెము కునుకు తీయడం అంటారు. కునుకు తీస్తే దాన్ని ఆరోగ్యంగా ఉంటారు. దాని తర్వాత మన పని ఉంటుంది కదా, టు డూ థింగ్స్ అని ఒక బుక్ పెట్టుకోండి, చిన్న బుక్. అది ఎప్పుడు పాకెట్లో ఉంచుకోండి. లేదంటే ఫోన్లో నోట్స్ అనేది ఒక యాప్ ఉంటుంది, ఆ నోట్స్ రాసుకోండి. ఈరోజు చేయవలసిన పనులు ఏమిటి ఒక్కొక్కటిగా రాసి ఒక్కొక్క పని చేస్తూ వెళ్ళండి. దాంతో మన ఉత్పాదకత పెరుగుతుంది. ఎందుకంటే టైం మేనేజ్మెంట్లో మన క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరుగుతూ ఉంటుంది. టైం మేనేజ్మెంట్ లేదనుకోండి, ఏం పని లేదని మర్చిపోతాము, టీవీ ముందట్లో సెల్ పట్టుకొని కూర్చొని రోజు మొత్తం వేస్ట్ అయిపోతుంది. కాబట్టి పోయిన సమయం తిరిగి రాదు. టైం మేనేజ్మెంట్ ఇస్ మస్ట్. కాబట్టి టైం మేనేజ్మెంట్ కోసం ఒక బుక్లో అన్ని 1 2 3 థింగ్స్ టు డూ అని హెడ్డింగ్ పెట్టి టు డూ థింగ్స్ అని పెట్టేసి అవన్నీ రాసుకోండి, ఒక్కొక్కటి చేసుకుంటూ ఉండి. దాని తర్వాత నేను మధ్యాహ్నం భోజనం అయిపోయింది, సాయంత్రము డ్రై ఫ్రూట్స్ తినండి. బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ అల్పాహారంగా లాగా 4 గంటలకు 5 గంటల మధ్యలో తీసుకోండి. తీసుకున్న తర్వాత 7 గంటల ప్రాంతంలో మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలి. డిన్నర్లో ఎట్లుండాలంటే తొందరగా అరిగే పదార్థాలు తీసుకోండి. తొందరగా అరిగే పదార్థాలు తీసుకుంటే ఏంటంటే ఈజీగా మంచిగా డైజెస్ట్ అయినాయి, మంచి నిద్ర ఉంటుంది. సాయంత్రం పూట ఇంకా స్నానం చేయాలి. షవర్ స్నానం చేస్తే చాలా మంచిది, మంచి నిద్ర వస్తుంది. తర్వాత పాలు 1 గ్లాసు తాగొచ్చు, 1 అరటిపండు తినచ్చు, లేదంటే సూపు. తర్వాత లీన్ ప్రోటీన్ అంటే చెస్ట్ పీస్, ఏది చికెన్ చెస్ట్ పీస్ తింటే లీన్ ప్రోటీన్ ఉంటుంది, అది కూడా తినచ్చు. దాని తర్వాత ఇట్లా మంచి పదార్థాలు తీసుకొని తక్కువ తీసుకోవాలి, బాగా తక్కువ తినాలి. బాగా తిన్నామనుకోండి చాలా కష్టం. మీరు డిన్నర్లు, పార్టీలు అన్నీ అవాయిడ్ చేసేది. 8 తర్వాత ఎవరు పిలిచినా పోవద్దు. ఎందుకంటే మన ఆరోగ్యం మనం పడి, మనం సిక్ అయినామనుకో ఒక్కసారి మాట్లాడించిపోతాడు, తర్వాత రాడు ఇవ్వడు నీ దగ్గరికి. నీ ఆరోగ్యం నువ్వే కాపాడుకోవాలి, ఎవరు వచ్చి కాపాడు. మళ్ళీ డ్రింక్స్ కూడా రాత్రి తీసుకుంటారు, వెరీ డేంజరస్. ఒక్కసారి విస్కీ తాగారు అనుకోండి, 1.5 day లివర్ అనేది అది పోరాటం చేస్తుంటుంది ఆల్కహాల్ని కరిగించడానికి, ఫ్యాట్ని ముట్టదు. కాబట్టి బాణ పొట్టలు వచ్చేస్తూ ఉంటాయి, గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, బాణ పొట్ట వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ మధ్యలో స్టఫ్ బాగా తింటూ ఉంటాం. డ్రింక్ తీసుకున్నప్పుడు ముచ్చట్లలో పడేసి ఎన్ని గంటలు ఏం తింటున్నాం అనేది అర్థం కాదు, తినుకుంటూ పోతుంటాం, తాగుతూ పోతూ ఉంటాం. దానివల్ల ఏమైందంటే సమాజంలో చులకనైతాము, ఆర్థికంగా ఖరాబ్ అయిపోతాము. దాని తర్వాత మనము లూజ్ టాక్తోని చాలా విషయాలు మీకు సీక్రెట్గా ఉండాల్సిన విషయాలని పబ్లిక్ చెప్పేస్తూ ఉంటారు. అన్ని రకాల లాసే. కాబట్టి డ్రింక్స్, ఆల్కహాలిక్ డ్రింక్స్ సాధ్యమైనంతగా అవాయిడ్ చేయాలి సార్. దాని తర్వాత ఈ మంచి అలవాట్లో ఒక భాగంగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా మంచిది. అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, వాళ్ళకి ఫోన్లు చేసి మాట్లాడడము. దాని తర్వాత ఫ్రెండ్స్ని కలవడం, రోజు పీర్ గ్రూప్ ఉంటే ఇంకా చాలా మంచిది. నవ్వడము వాళ్ళతో కలిసి, ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే ఆనందంగా ఉంటాం. మనం ఆనందంగా ఉండడం వల్ల స్ట్రెస్ లెవెల్ తగ్గిపోతుంది, ప్రశాంతత, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అంతా బాగుంటుంది. కాబట్టి మనము మీ ఫ్రెండ్స్ని కలవడం చేయాలి,
మీ రక్త సంబంధికుల్ని మాట్లాడిస్తూ ఉండాలి. ఆ తర్వాత నవ్వుతూ ఉండాలి, అందరితోని జోక్స్ ప్రాంక్స్ వేసుకుంటూ నవ్వుతూ ఉండడం కూడా చాలా బాగుంటుంది. దాని తర్వాత ఏంటంటే మనము చాలా విషయాల్లో ఏంది కంపాషనేట్ ఉండాలి. కంపాషనేట్ అంటే ఏంది? దయాకరణ కలిగి ఉండడం అన్నట్టు. ఎవరికైనా మనము మాట సహాయము, ఆర్థిక సహాయము, లేకపోతే పని చేసి పెట్టడము లాంటి చేస్తూ ఉండాలి. అంటే హానెస్టీగా ఉండడం అంటే ఏంటంటే ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదో కొనుక్కున్నారు, వాడు ఏం చేసాడు, 100 రూపాయలకు 500 రూపాయలు ఇచ్చానుకో, మీరు సంతోషపడిపోయి జేబులో పెట్టుకోవద్దు. అతనికి ఏమన్నా నేను 100 రూపాయలు ఇచ్చాను, మీరు అనవసరంగా ఎక్కువ పైసలు ఇస్తున్నారు, మీ మైండ్ ఎట్టున్నదో అని చెప్పేసి వాపస్ ఇచ్చారనుకో, మీ అద్భుతంగా చూస్తాడు. పెట్రోల్ ఓపించుకొని ఆయనకి డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఆయన జీతం ఎంత ఉంటుంది? 5,000 10,000 ఉంటుంది. అందులోంచి వాడు ఎంత పెట్రోల్ తక్కువ వస్తే ఆ అమౌంట్ క్యాలిక్యులేషన్ చేసి వాడి జీతంలోకి వెళ్ళి కట్ చేస్తాడు. పాపము ఇంకా దెబ్బ మీద దెబ్బ పడుతుంది. కాబట్టి మనకి మళ్ళీ వచ్చేసి సారీ చెప్పేసి మరి ఇచ్చేస్తే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోతుంది, మిమ్మల్ని అద్భుతమైన వ్యక్తిగా చూస్తారు. తర్వాత ఎవరైనా ఫ్యూనరల్స్ ఉన్నాయి. ఇప్పుడు జటాయు పక్షిని రాముడు ఏం చేసాడు, అంత్యక్రియలు చేసాడు. అప్పుడు లక్ష్మణుడు అడుగుతాడు, పక్షులకు అవన్నీ అంత్యక్రియలు చేసేది, ఆ కట్టెలు వేల్చి దాని మీద కాల్చడం ఏంటి, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు అంటే రాముడు చెప్తాడు, అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన పుణ్యం లభిస్తుంది అని చెప్తాడు అన్నట్టు. అందుకని గరీబోళ్ళు ఉంటారు, వాళ్ళకు డబ్బులుండే పాపం అంత్యక్రియలకు, వాళ్ళకు హెల్ప్ చేయాలి. అది ఆ 1000 అశ్వమేధ యాగంలో పుణ్యం లభిస్తుంది. దాని తర్వాత మంచి పనులు, పాజిటివ్ థింకింగ్, అఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. అంతా బాగుంది, ప్రతిదీ మంచి జరుగుతున్నది, నేను గొప్పవాన్ని అవుతున్నా, నా లక్ష్యాలను చేరుకుంటున్నా అని అనుకోవాలి. అందుకని గుడ్ హ్యాబిట్స్ అనేవి ఏంటంటే శారీరక, మానసిక మరియు సామాజిక పనులన్నీ మంచిగా జరిగే విధంగా చూస్తుంది. మన లక్ష్యాల్ని అచీవ్ చేసే విధంగా చూస్తుంది. అందుకోసము అప్డేట్గా ఉండడం ప్రయత్నం చేయండి. అప్డేట్ అంటే ఏంటంటే ప్రతిదీ మారుతున్న సమాజాన్ని బట్టి, మారుతున్న టెక్నాలజీని అన్నీ అడాప్ట్ చేసుకోండి, అన్నీ నేర్చుకోండి, కంప్యూటర్ నేర్చుకోండి, ప్రతిదీ నేర్చుకోండి. వయసుతో సంబంధం లేదు. వయసు అయ్యో నేను ముసలి అయితే నాకెందుకు అని ఉండదు. ఎప్పుడు బిజీగా ఉంటే మనిషికి వయసు ప్రభావం అనేది పడదు. ఎప్పుడు బిజీగా లేవో ఊరిగా కూర్చొని నేను రిటైర్ అయిపోయినా, నేను ఇట్లున్నా, నా వయసు మీద పడ్డది, నాకు 40 ఏళ్ళు దాటినా ఇప్పుడెందుకు, నేను ముందే ఉండాల్సింది అని ఎప్పుడు అనుకోండి. మనిషి అనేవాడు ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. లర్నర్, ఆల్వేస్ లర్నర్. మరి చాలామందికి ఈ కొటేషన్ని టీచర్కి అన్వయిస్తారు, కాదు, అందరికీ అన్వయించబడుతుంది. ఆల్వేస్ లర్నర్, ఎప్పుడు నేర్చుకుని, లెర్న్ మోర్, డూ మోర్, అచీవ్ మోర్. అందుకని గుడ్ హ్యాబిట్స్ అనేది ఇది మంచి హ్యాబిట్ అంటే చాలు, మొక్కలు నాటడం ఉన్నది, అది మంచి హ్యాబిట్, దాన్ని అడాప్ట్ చేసుకోండి. ఒక పుట్టినరోజు వచ్చింది, ఒక 4 మొక్కలు నాటండి, పబ్లిక్ కూడా చెప్పండి, మీరు కూడా మొక్కలు నాటండి అని చెప్పండి. చెప్తే ఏమైందంటే దాంతో మంచి హ్యాబిట్స్ అన్నీ వచ్చి చివరికి నువ్వు కంప్లీట్ మంచి మనిషిగా మారిపోతావు. పాజిటివ్ థింకింగ్ అనేది నీ లోపల ఉంటుంది, అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తావు, నెగిటివ్ అనేది నీ దగ్గర రాదు. ఏ ద్వేషభావం రాదు, ఏ కోపం రాదు, ఏ స్ట్రెస్ కావు. కాబట్టి అన్నీ మంచి పనులు చేసుకొని, అన్నీ మంచి అలవాట్లు చేసుకుంటే జీవితం అద్భుతంగా మారిపోతుంది. థ్యాంక్ యూ, అందరికీ నమస్కారం.